ఇగో ఇంట్లో కూడా కొత్తుకోవచ్చు. ఇంతకు ముందేమో అట్లా చూపించిన కదా, మీకు అట్లా ఒత్త రాకపోతే ఇట్లా ఒత్తుకోరు, మీ ఇష్టం, ఇక మీ ఆప్షన్ ఇది. నేను అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అయితే మనకు షేప్ ఎట్లా వస్తుంది అన్నది తెలియదు సరిగా, ఇట్లా అని ఇట్లా చేసేసుకోండి. ఎంత బాగా వచ్చినాయి. ఇగో ఇన్ని చేసిన. ఇగో పూస అంటాం మేము, ఇక మీరు ఎట్లా అంటారో ఏమంటారో కానీ పూస అంటారు. ఎంత ఇవి ఏంటంటే ఇట్లా అంటే ఇట్లా 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 వస్తాయి అంటే పరం 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 సౌండ్ వస్తుంది. సూపర్. ఇట్లా చిద్రాలు, ఇట్లా చిద్రం కనబడుతుందా పూసకు, ఇట్లా బుర్ర బుర్ర కనిపిస్తాయి. అమ్మా సూపర్. రెడీ రెడీ అయిపోయింది. సూపర్. తేజానికి ఇష్టపడరా కొన్ని. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇప్పుడైతే పూస చేసుకుందాము. ఇక పిల్లల సెలవులు కదా, ఇక అన్ని రకాల పిండి వంటలు మనం దసరాకు ఏంటంటే పిల్లలు తింటారు కదా, ఇక అన్ని రకాలు చూపిస్తున్నాం. కొంచెం కొంచెమైనా అన్ని రకాలు చేసి చూపిస్తున్నాం. మరి అన్ని ఐటమ్స్ ఓలకో నచ్చుతుందో తెలియదు, నచ్చింది చేసుకోవాలి కదా. దసరా హాలిడే స్పెషల్ గా మమ్మీ అన్ని పిండి వంటలు చేసేస్తుంది. అదే చేద్దాం. ఇంకా చాలా మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా, ఎందుకంటే మంచి మంచి వంటలతో మీ ముందు నిల్చుంటున్నా. మంచి మంచి వంటలు ఇంకా చాలా వస్తాయి, చాలా చేస్తా. మీకు నచ్చితే ఏంటంటే కామెంట్ పెట్టుర్రి, ఈ వంట ఎట్లుందో అన్నది. కామెంట్ పెడుతున్నారు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఇక మంచి మాట నచ్చుతుందా మీకు? ఇక మాట్లాడతారని చెప్తున్నా. మీ గతం అన్నది గొప్పగా లేకుండొచ్చు, మన భవిష్యత్ అన్నది మనం నిర్ణయించుకోవాలి. కష్టపడాలి మనము, కొన్ని నిర్ణయించుకోవాలి. గతం పోయింది, గతము అన్నది మనకు గొప్పగా లేకున్నా కానీ, మీరు గొప్పగా లేకున్నా కానీ మీరు నిర్ణయించుకోవాలి. ఈ మాట అర్థమైందా? అర్థమైంది. ఎట్లా భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంటుంది. గొప్పగా జరగకుంటే మనకు ఏంటంటే నిర్ణయించుకోవాలి. మన చేతిలో మనకు భవిష్యత్తు మన చేతిలో ఉంటది. ఇదైతే మంచి మాట నచ్చుతుందో నచ్చలేదో, మంచి మాటలు 2-3 అడుగులు అని ఇస్తున్నా. నచ్చకపోతే మీరు చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వంటలతోటి లేటెస్ట్ గా వచ్చిన విజయను లేటెస్ట్ గా తగ్గలేదు. మన తగ్గద్దు, వంటలలో తగ్గద్దు. మనం ఎట్లా మనం అంతా ఒకటి. ఇది ప్రాసెస్ చెప్పబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో నచ్చినట్టయితే పక్క మొత్తం లాస్ట్ దాకా చూడండి, చిన్నదో పెద్దదో. నా ప్రాసెస్ అన్నది మీకు బాగా వస్తుంది కావచ్చు, మంచిగా చేస్తారు కావచ్చు, నాకు చెప్పచ్చు కూడా మీరు ఇది మిస్టేక్ అయిందని. నాకు అట్లా ఏం లేదు. వంట అంటే ఒక అమ్మతనం, గొప్పతనం వంట అంటే వంటకు మించిన లక్ష్మీదేవి అన్నది ఏది లేదు మనకు. ఇంట్లో ఆడవాళ్ళు లక్ష్మీదేవి. ప్రాసెస్ అయితే పక్క మొత్తం చూసి చేసుకోరు. నాకు అచ్చు ఇది అని అయితే ఆఫ్ చేయకుండా, నాది నాకు ఎట్లుంటుందో తెలియదు, మీరు ఎట్లుంటుందో ప్రాసెస్ ఒకసారి చూడండి. సరే చెప్తా, కొలతలతో సహా చెప్తా. పక్కా కొలతలతోటి వీటిని పూస అంటాం. కజ్జికాయలు వేరే ఉంటాయి, జంతికలు కూడా కొందరు అంటారు. మేమైతే పూస అంటారు. మనం పూస అంటాం, తెలంగాణ పూస అంతే. ఇది అంతే. ఎందుకంటే మా భాష మాది ఉన్నది, మీ భాషలో కూడా మీరు అర్థం చేసుకోండి. అందరూ భాష అందరం ఒకటే, కానీ ఒక భాషలు కొంచెం చేంజ్ అంతే. అందరం ఒకటే. మీరేమంటారో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఏమేం కావాలో చెప్తా మమ్మీ. చెప్తా. బియ్యం పిండి ఇది మంచిగా ఏంటంటే కంట్రోల్ రైస్ అని ఉంటుంది. దొడ్డు రైస్, ఏ రైస్ అయినా కానీ కంట్రోల్ రైస్ దొరకకపోతే దొడ్డు రైస్ మీరు మంచిగా గడుక్కొని ఆరబోసుకొని ఒక ఏంటంటే ఒక 7-8 గంటలు ఆరబోయండి. ఫ్యాన్కి అయినా కానీ. బయట పోయాలంటే మనకు పావురాలు అవి ఇవి ఉంటాయి. ఇక్కడైతే హైదరాబాద్లో నిజం చెప్తున్నా, అవి ఉంచాయి. ఇక ఒక 7-8 గంటలు ఇంటనే ఆరబోసిన ఫ్యాన్ కింద గలగల అయిపోయి పట్టించుకున్న పిండి.
ఇక నేను బయట ఎండ వేయాలి ఏం చేయాలి అవి గందరగోళం చేస్తాయని. ఇగో ఇదైతే చెప్తా ప్రాసెస్. ఇగో ఇది బియ్యపిండి. రేషన్ బియ్యం. ఇది శనగపిండి అంటే మీకు శనగపప్పు తెలుసా? శనగలు, శనగపిండి సరే. ఇక బటరు, ఉప్పు, కారం, పసుపు. ఇదైతే ఓమ ఎంత వెళ్తూ ఇక మనకైతే ఆరోగ్యానికి చాలా మంచిది. దగ్గులు సర్దులు ఉన్నాయి ఏది ఉన్నా కానీ మనకి డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది. ఇక ఏంటంటే ఇది క్రిస్పీగా టేస్ట్గా ఎంత బురబుర వస్తాయో అంత బాగా వస్తాయి. మీరు చేసుకున్నాక నాకు చెప్తారు. కానీ ఇక నేనైతే కొలతలు చూపిస్తాము. ఇప్పుడు అలా చూపిద్దాము. చూపెట్టరా తేజ, నేను మీకు చూపించడానికి ప్రాసెస్ చేస్తున్నా. మేము తర్వాత వేసుకుంటాము, ఎందుకంటే ప్రాసెస్ మీకు పక్క చూపించాలని నేను చేస్తున్నాను. ఇట్లా కొలత కరెక్ట్ చూపిస్తున్నా. ఒక కప్పు అన్నది చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసుకుంటారు ఎక్కువ చేసుకుంటారు. నేను ప్రాసెస్ చూపించిన అనుకో మీరు చేసుకుంటారు. ఇట్లా నిండా తీసుకున్న చూడు, ఇట్లా తీసుకుంటారు. బాగా నిండా అంటే ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకుంటారు. ఇప్పుడు శనగపిండి పట్టించుకొని కవర్లో నింపుకొచ్చి ఉంటే నేను పట్టించుకోర్రి. అది ఏంటంటే శనగపప్పు తీసుకొని పట్టించుకుంటే శనగపిండి తీసుకున్నా సరే జర కల్తీ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇది ఒక కప్పు. ఇక కరెక్ట్ ఇది 2 కప్పులు అయితే ఇది 1 కప్పు. మీకు కొలతలు కూడా కరెక్ట్ చెప్తున్నా. ఎట్లా అంటే ఇక మీకు కొలతలల్లో డౌట్ రావద్దు. కొలతలలో డౌట్ పడతారు మీరు. ఇట్లా ఉంటే ఇట్లా కలిపితే ఎట్లను, ఈ పిండి ఇట్లా ఎక్కువ అయిందో తక్కువ అయిందో అవన్నీ పెట్టుకోవద్దు. మీరు పక్క ఉమ్ముతుంది ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు, ఏమవుతుంది ఏం కాదు. మీరు ఇట్లా అనుమానం అన్నది ఉండద్దు. ఇగో టీ స్పూను ఇది ఓమ చూడుండ్రి, పక్క చూడుర్రి. ఇక వేసుకునేటి టీ స్పూను ఉప్పు ఈ పిండికి సరిపోతుంది. 2 టీ స్పూన్ల కారం. మీ ఉప్పు కారాలు అన్నది నేనైతే ఇది సరిపోతుంది. ఇదే లెక్క వేసుకోరు మీరు. ఇక ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ తినాలంటే వేసుకోవచ్చు. పిల్లలు తినాలని నేను తక్కువ వేసుకున్నాను. ఇది స్పైసీ ఎక్కువ ఉండదు కాబట్టి నేను అట్లా వేస్తాను. కొంచెం కలర్ గురించి కొంచెం వేస్తున్నాను. బటర్ ఇంత ఇది కలిపేసుకుందాం. చూసిరా ఇవన్నీ చూసినప్పుడు ఇక ఇట్లనే మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోరు, కొద్దిగా చేసుకుంటే కొద్దిగా చేసుకోండి, మీ ఇష్టం. ఇక నేనైతే ప్రాసెస్ గురించి చూపిస్తున్నా మీకు. తర్వాత కావాలంటే చేసుకుంటాం కానీ ప్రాసెస్ అయితే మీకు పక్కా ఎట్లా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. బటర్ వేసినాక ఇట్లా కలిపేసుకున్నాక నేనేంటంటే ఇది మీకు మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కానీ చేయరాని పిల్లలు ఉంటారు, పిల్లలకు చేసి పెట్టాలనుకుంటారు, కట్టుకుపోతాయి. ఇవి కట్టుకోవడం అన్న విషయం ఉండదు. ఇక ఏంటంటే మనకు నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి పూస అన్నది. ఇక మీరు జంతికలు అంటారు, పూస అంటారు, ఏమంటారు కానీ ఏదన్నా అనుకోరు. ఇక నా తెలంగాణ భాషనే ఉన్నది ఇది. నేను మార్చుకుందామన్నా మార్చుకోరాదు నాకు. ఇక నాకు మార్చుకోరాదు. ఇక గిట్లనే మాట్లాడితే గిట్లనే నేను ఉండ్రు జర నన్ను ఎక్కిరియకుండా. ఇట్లా ఇదంతా పిండి ఉప్పులా మంచిగా కలగాలి. ఉప్పు కారము అన్నీ కలుపుకున్నా కదా. ఇప్పుడు కలుపుకున్నాక నేను వంట రూమ్లోకి పోయి వేడి నీళ్ళు పెట్టుకొచ్చుకుంటా. సరేనా? ఇగో 1 గ్లాస్ పోస్తుంది చూడండి. ఇప్పుడు ఎన్ని అవసరం ఉంటాయి అన్ని కొంచెం గోరువెచ్చగానే చల్లటి నీళ్ళతో అయితే తట్టుకోవద్దు. గోరువెచ్చగా అయినాక బంద్ చేసుకున్నాక ఇది చేసుకున్నది చూపిస్తాను. బంద్ చేస్తున్నా. ఇక గరమైనవి కొంచెం గరం కాగానే బంద్ చేసుకుందాం. కొంచెం గరం కాగానే ఇలా చేసుకుందాం. పిండి ఇట్లా అనుకొని గోరువెచ్చని వాటర్ మనకి ఎంత అవసరం ఉంటుంది. ఎందుకు వేస్తారు మమ్మీ? అది ఏంటంటే టేస్ట్ వస్తుంది. ఇట్లా బురబుర వస్తాయి. ఇట్లా గోరువెచ్చటి పోస్తే బురబుర వస్తుంది. కొంచెం ఉన్నాయి వాటరు కలుపుకున్నాక చూసుకుందాం. ఆయన ఉడక పోసేస్తా. వాటర్ 2 గ్లాసులు పోసేస్తున్నా. ఎన్ని పెట్టినా అన్ని వాటర్ మొత్తం పోసేస్తున్నా. మంచిగా కలిపేసుకోవాలి. ఇక జరంతా
జనంతా ఇక మనకు ఇట్లా కొంచెం కష్టం అనకుండా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఒక 10 నిమిషాలు అయితే ఇట్లా ఉమ్మగిలించుకున్న మనము ఉమ్మగిలియాలి. ఇట్లా ఇట్లా పెట్టేసి నిమిషాలు అర్ధగంట పెట్టుకున్నాను. 10 నిమిషాలు టైం లేనప్పుడు 10 నిమిషాలు ఇట్లా ఉమ్మగిలి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా మూత పెట్టేస్తే ఇవి ఇక్కడ మూత ఉన్నది పెడతా. ఒక 20 నిమిషాలు అయితే పక్క పెట్టుకోరు, ఎందుకైనా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తాయి, బురబుర వస్తాయి. ఇట్లా పెట్టుకుంటే బురబుర వస్తాయి. పెట్టేసుకో. 20 నిమిషాలు అయింది ఇదైతే. ఇప్పుడు ఇంకా నేను చేసినట్టే చెయ్యరు మీరు, పక్క చెయ్యరు. 20 నిమిషాలు అయింది. ఇట్లా పొంగినట్టు అవుతుంది మంచిగా. గరం నీళ్ళు ఇట్లా మంచిగా విసుకాలి. కొంచెము నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకుంటే మనకు చేతికి అంటుకోదు. ఇది ఏంటంటే శనగపిండి కదా, కొంచెం అంటుకుంటుంది చేతులకు. ఇట్లా లూజుగానే ఉండాలి, లూజుగానే విసుకాలి. నీళ్ళు పెట్టి ఉడక వేసుకోవచ్చు, అట్లా ఉడక వేసుకోవచ్చు. కొంచెం స్మూత్ వస్తుంది. నాకైతే నీళ్ళు కరెక్ట్ అయిపోయినాయి, అందుకని నేను నీళ్ళు పదన పెట్టుకుంటలేను. ఇట్లా నీళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటా. నీళ్ళు చూడు ఇట్లా నీళ్ళు ఉడక అంటించుకోవచ్చు మీ ఇష్టం. ఇట్లా గరం ఉన్నా కానీ గరం అన్నది చల్లగైంది. ఇప్పుడు మంచిగా వేసుకోవాలి, మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా లూజుగా వేసుకుంటేనే మనకు మురుకు అన్నది అలా పూస అన్నది దిగుతుంది. ఎందుకంటే మిషన్లోకి వెళ్ళి దిగాలంటే కష్టమవుతుంది. ఇట్లా అంటే ఇట్లా రావాలి, ఇట్లా కొంచెం స్మూత్ రావాలి. కొంచెం నూనె రాసుకొని ముద్ద గుడక నూనె రాయాలి. ఇట్లా పలిగిపోకుండా మనం కొంచెం ఆయిల్ గరం అయ్యేదాకా ఇట్లా ఈ రకంగా మనం ఇట్లా వేసుకొని మనము ఆరిపోవద్దంటే మూత పెట్టేసుకోవాలి. ఇట్లా నూనె రాసి మూత పెట్టేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఇగో ఇప్పుడు ఆయిల్ మనము ఇలా అంటుకోవద్దంటే ఆయిల్ రాసుకోవాలి. రాసుకోవాలి ఇంకా చేతితోటి రాసుకోవచ్చు. నేను దీంతో రాస్తున్నా కానీ ఇట్లాంటివి ఉంటాయి, ఇట్లాంటివి అంటే రాసుకోండి బ్రష్ తోటి. అంటుకోకుండా అంటుకోదు పిండి. అది ఏంటంటే జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది పిండి. మనం ఇప్పుడైతే పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ గరం అయ్యే వరకునే మనకు ఇది కొద్దిగా సేపు అట్లా పెట్టేసిన. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ రకంగా ఇలా పెట్టుకున్నాను. చూపిస్తాను ఎంత పడుతుందో అంత. నేనైతే కరెక్ట్ పట్టి అంత తీసిన అంతే కదా. మూత పెట్టేసుకుంటా. ఒత్తేసుకుంటా లేసేసుకుంటే అంతే. మనం ఎట్లా అంటే ఇక అక్కడ కాగుతుంటుంది, ఇక్కడ చేస్తుండాలి మనం అంతే. మనది ఇట్లే ఉంటుంది పని. ఇక నూనె పెట్టలేనని నూనె పెడుతున్నా. ఒకటైతే ఒత్తినా ఇట్లా. మరి ఏ సైజులో ఒత్తుకోవాలనుకుంటే ఆ సైజులో ఒత్తుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అది ఎట్లా చేయరానులకు కూడా చేయొచ్చు. ఇట్లా ఈజీగా ఎట్లా వేయాలి ఏం వేయాలని టెన్షన్ పడతారు మీరు అని నేను అన్నీ ఈజీగా అయ్యేటట్టుగా చూపిస్తున్నా. మీరు ఏ టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఎట్లా వేయాలి కంగారు పడతారు. ఇట్లా ఒక 3 అవి గోలినాక ఒత్తుకుందాం. ఏ ప్రెస్ వేసుకుంటా అంటే వేసుడే అంతే. ఇటు ప్రెస్ చేయాలా అటు వేయాలి, అయిపోతుంది. ఏ రకంగా అయినా ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది. మళ్ళీ ఒత్తుకుందాం. ఇక ఇట్లనే అన్నీ ఇట్లనే ఒత్తుకుంటా చేసేసుకుంటే
ఇక పిల్లలు ఇవి పట్టుకొని ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనం కూడా తింటాం, పాలల్లో వేసుకొని కూడా తింటారు అక్క తింటుంది, నువ్వు తింటావు. మనం ఒకసారి చాయ్ తాగితే కూడా, ఇప్పుడు చాయ్ తాగుతలేం కానీ కాఫీ తాగుతాం ఎప్పుడైనా ఒకసారి, తక్కువ. చాయ్లో కూడా తినచ్చు, పాలల్లో కూడా తినచ్చు. మేము తింటాం. కరీంనగర్ డిస్టిక్లో, కరీంనగర్ డిస్టిక్ కాదు ఇప్పుడు సిరిసిల్ల డిస్టిక్ అయింది కదా, సిరిసిల్ల అయింది. ఇట్లనే అన్ని వత్తుకుందాం. ఇక మనం ఏ వంటలలో తగ్గద్దు, తగ్గితే మన వంటలు ఆగిపోతాయి. చేసుకుందాం ఇట్లనే, ఇట్లా చేసుకుందాం. ఇగో ఇంట్లో కూడా కొత్తుకోవచ్చు. ఇంతకు ముందేమో అట్లా చూపించిన కదా, మీకు అట్లా ఒత్త రాకపోతే ఇట్లా ఒత్తుకోరు, ఇష్టం, మీ ఆప్షన్ ఇది. నేను అప్పుడప్పుడు ఇట్లా అయితే మనకు షేప్ ఎట్లా వస్తుంది అన్నది తెలియదు సరిగా, ఇట్లా అని ఇట్లా చేసేసుకోండి. ఎంత బాగా వచ్చినాయి. ఇన్ని చేసిన పూస అంటాం మేము, మీరు ఎట్లా అంటారో ఏమంటారో కానీ పూస అంటారు. ఎంత ఇవి ఏంటంటే ఇట్లా అంటే ఇట్లా 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 వస్తాయి అంటే పరం 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 సౌండ్ వస్తుంది. సూపర్. ఇట్లా చిద్రాలు, ఇట్లా చిద్రం కనబడుతుందా పూసకు, ఇట్లా బుర్ర బుర్ర కనిపిస్తాయి. అమ్మా సూపర్, రెడీ రెడీ అయిపోయింది. సూపర్. తేజానికి ఇష్టపడరా నువ్వు కొన్ని స్టవ్కి పెట్టేసినావు కదా? పెట్టేసిన స్టవ్కి. ఇలా వేసుకోండి. మనము ఏంటంటే మనము మాత్రం తగ్గనే తగ్గం, టేస్ట్లో తగ్గం, మనం పూసల తగ్గం, చేగోడీల తగ్గలేం, ప్రతిది గ్యారెలలో ఉడక తగ్గలే. మీకు అన్ని పిల్లలకు చేసి పెట్టుకుంటాట్టుగా నేను నా మన్మరాళ్ళు వస్తారు కాబట్టి నేను చేస్తున్నా. మీరు ఇంట్లో మీకు పిల్లల గురించి ఆలు గుడక తింటే నాకు సంతోషం. నేను ఈరోజు చూస్తారు కదా నన్ను, అలా చేసి పెట్టుర్రి పిల్లలకు. అందరు నా పిల్లలే కానీ నా దగ్గర లేరు కదా, అంతా మనమంతా ఒకటే, వేరేటోళ్ళు కాదు. చేసుకొని తింటే అందరు కడుపు ఒకటే. సూపర్ సూపర్. ఇలా ఒత్తేసిన కాబట్టి ఇట్లా ఇట్లా మీకు ఆగముంటుంది అనుకో, ఇట్లా ఒత్తేసుకోరి. ఇట్లా ఏ సేపు అయితే ఆ సేపు ఒత్తేసుకోండి. ఒత్తేసుకుంటే మీకు అండ్ల కేసుడు ఇండ్ల కేసుడు అని అనుకుంటే ఇట్లా ఒత్తేసుకోండి, మీ ఇష్టం. రెడీ. పూస మమ్మీ ఎంత బాగా చేసింది పూస, అసలు ఎంత బాగున్నాయి చూడండి. సూపర్. ఎట్లా అంటే ఇట్లా ఎరిగిపోతుంది ఇట్లా. ఓహో సౌండ్ వినిపిస్తున్నా. టేస్ట్ చూస్తా నేను. నోట్ వేసుకుంటే ఎరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. ఈ ప్రాసెస్ అంతా పక్క చేసుకోండి, పక్క చూసి. ఏంటంటే ఇది పక్క చూస్తేనే వస్తుంది, కట్టుకుపోయినట్టు అట్లా ఇట్లా చేసుకోకూడదు. కొమ్మతనంలో బురబుర ఇట్లా మధ్యలో హోల్ కూడా వచ్చింది. హోల్ వస్తుంది, ఎంత కమ్మగా హోల్ వచ్చింది. ఎట్లా హోల్ వచ్చింది చూడండి. ఇట్లా హోల్ వచ్చిందంటే బురబుర ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. మస్ట్ ట్రై రెసిపీ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీ పిల్లలకి అందరికి మీరు అందరూ ఏదంటారు వాళ్ళు చేసుకొని తింటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. చేసుకుంటారనే కదా నేను పెట్టేది. నేను చేసుకుని నేను పెట్టకుండా ఉంటే మీకు చేసుకుంటారు, చేరాని వాళ్ళు చూస్తారు అని నేను చేసుకొని మాకు కామెంట్ పెట్టుర్రు. తెలుస్తుంది మీరు చేసుకున్నట్టు, మీరు హ్యాపీగా తింటే మాకు తెలుస్తుంది కదా. అది సంతోషపడతా, కష్టపడ్డా కదా సంతోషం. నా మన్మరాన్ని తింటారు, మీరు చేసుకుంటారు, తింటారు, మీరు కూడా చూసి చేసుకుంటారు. సరే సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే, నచ్చకుండా వదిలేయండి. నచ్చినంటే పక్క ప్రాసెస్ చూసి పక్క చేసుకోండి. నేను ఎట్లా చేసినాను మీకు చేస్తే కావచ్చు. నా వంట చూడు, నా వంట సూపర్ ఉన్నాయి. నా చేతి వంట చూడు ఎట్లా. మీకంటే ఏమన్నా ప్రాసెస్ కరెక్ట్ చేయకపోతే నాకు చెప్పుర్రు, కామెంట్ పెట్టుర్రి. సరే సరే.